హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 1వ తరగతి కర్ణాటక గవర్నమెంట్ చూస్తున్నాము. 1వ తరగతి పాఠం 17 తెలుగు చూస్తున్నాము. హల్లులు తా నుంచి నా వరకు ఉండేటువంటి అక్షరాలను మనము తెలుసుకోబోతున్నాము. పదాలని తెలుసుకోబోతున్నాము. తలపై తలపాగా ఉంది. తట్టలో తమలపాకులు ఉన్నాయి. తమలపాకులు వచ్చేసి వాటిని అన్నం తిన్న తర్వాత, భోజనం చేసిన తర్వాత వాటిని తినేటువంటి ఆకులు అనమాట. జీర్ణమయ్యే దానికోసం తింటారు దాన్ని. నగలు తలతల మెరిశాయి. తల, తబల. ఈ పదాలను పలకండి. తడక, తలతల, తలుపు, తలపాగా, తట్ట, తండ్రి. క్రింది చిత్రాలను గుర్తించి ఖాళీలో అక్షరం అనేటువంటి రాయండి. తబల, తల. త అనేటువంటి అక్షరాన్ని చుక్కలు కలుపుతూ రాయండి. ధ అనేటువంటి అక్షరము. ఊరి జనం చేరారు. రథంపై రాముణ్ణి ఊరేగించారు. రథం పైన రాముడు ఎంతో చక్కని దేవుడు. రథం. పదం. పదం అంటే దారి. ఈ పదాలను పలకండి. కథ, మదనం, పథకం, గాథ, మదనం, సపదం. చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం అనేటువంటి రాయండి. రథం, పదం. తర్వాత అక్షరం పలుకుతూ చుక్కలు కలపండి, రాయండి. ధ అనేటువంటి అక్షరాన్ని రాయండి. ద. ఇక్కడ వచ్చేసి ఏనుగు దంతము తెల్లన. భీముని చేతిలో గద. గురువుకు దండం పెడతాము. దాతో కూడినటువంటి పదాలు దండం, దంతాలు. క్రింది పదాలను పలకండి. దయ, దసరా, దవనం, దవడ, దమయంతి, దండం, దండ. చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం అనేటువంటిది రాయండి. దండ, దంతాలు. అక్షరం పలుకుతూ దా అనేటువంటి అక్షరాన్ని రాయండి. కాపీ రైటింగ్ రాయండి. ఒత్తుద్దా. రాముడు ధనువు ఎత్తాడు. ధనువు అంటే ధనుస్సు అనమాట. రెండుగా ధనువును విరిచాడు. 2 భాగాలుగా విరిచేశాడు. సీతమ్మను పెళ్ళాడాడు. ధరణి. ధరణి అంటే భూమి. ధనువు అంటే ధనుస్సు. క్రింది పదాలను పలకండి. ధర, ధనం, సాధన, రాధ, గంధం, ధనికుడు. ఇక్కడ చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం అనేటువంటి రాయండి. ధరణి, ధనుసు. ఇక్కడ అక్షరం పలుకుతూ చుక్కలు కలపండి. ఒత్తు ధ అనేటువంటి అక్షరాన్ని రాయండి. నా. నక్క ఆకలితో ఉంది. నక్క ద్రాక్ష గుత్తులను చూసింది. నక్క తినాలని ఎగిరింది. అందలేదు. అందని ద్రాక్ష పుల్లన అనుకుని నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నగ, నక్క. క్రింది పదాలను పలకండి. నడక, నగరం, నత్త, నలక, నకనక, నంది. చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం అనేటువంటిది రాయండి. నగ, నక్క. అక్షరం పలుకుతూ చుక్కలు కలపండి, రాయండి. నా అనేటువంటి అక్షరాన్ని రాయండి.